ఆ సార్ నన్ను మీటింగ్ తీసుకెళ్ళి బలవంతంగా మీటింగ్కి వెళ్ళిన తర్వాత కూడా మీటింగ్ అర్థమై ఇంటికి వచ్చినాక బంద్ చేస్తాను. చాలా చాలా ఫోర్సెస్ ఉంది నా మీద. ఎవరిని అడిగినా ఇవన్నీ ఫేక్, నేను చాలా చూసిన, ఇట్లాంటివి చాలా చూసిన. ఇవన్నీ ఒక 5-6 నెలలు ఎదుర్కొన్న తర్వాత మీటింగ్స్కి వెళ్ళటం వల్ల బిజినెస్ ఏమో అర్థం చేసుకొని 50,000 ఉన్నది కానీ రిజైన్ చేసి ఇప్పుడు నేను ఫుల్ టైం చేస్తున్నాను. ఫుల్ టైం స్టార్ట్ చేసి 4 years. దిస్ ఇస్ మై షార్ట్ జర్నీ, షార్ట్ ఇంట్రడక్షన్. అండ్ బిఫోర్ దట్ మీకు ఏం చెప్తున్నా అంటే, ఇప్పుడు ఈ బిజినెస్ కాదు, ఏదన్నా ఒక బిజినెస్ మనకు తెలిస్తే డబ్బులు వస్తాయా, చేస్తే డబ్బులు వస్తాయా? బిజినెస్ చెయ్యాలంటే ముందు బిజినెస్ ఏందో తెలియాలి. మొత్తం తెలవాలా, మీద తెలుస్తారు. 100% మొత్తం తెలవాలి. ఇప్పుడు స్టేజ్ మీదకి వచ్చి చాలా మంది చెప్తున్నారు అనుకో, నాకు 1,00,000 వచ్చింది, నాకు 2 వచ్చినాయి, నాకు 5 వచ్చినాయి, 10 వచ్చినాయి. వాళ్ళందరికి వచ్చినాయి కాబట్టి మంచిదేనా? ఇప్పుడు ఈ సార్కి నెలకు 10 లక్షలు, గ్రేటేనా? ఉత్తగా చెప్పినా నేను ఎగ్జాంపుల్ అంటారు. ఈ సార్కి నెలకు 10 lakhs వస్తే గ్రేటేనా? చిన్న పిల్లల్ని సాయంత్రం ఇప్పుడు చెప్పుడు గ్రేటేనా? సో హౌ మచ్ మనీ ఎర్నింగ్ ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. పైసలు ఎన్ని వస్తున్నాయి అనేది ఇంపార్టెంట్ కాదు, ఏం చేస్తే వస్తున్నాయి అదే. ఇక్కడ చాలా మందికి ఏమైపోయిందంటే, అమ్మా సార్ ఒకసారి మాట్లాడుతుంది సార్ ఎక్కడ ఉన్న యూట్యూబ్ లో కానీ ఈ సోషల్ మీడియా ఏమైపోయిందంటే, నేను ఇగో ఈ బిజినెస్ చేయటం వల్ల ఈ కారు ప్రమోట్ చేసి జాయిన్ చేస్తున్నాను, నువ్వు కూడా నాతో పాటు జాయిన్ గా, ఏం చేయాల్సిన పని లేదు, మీరు జాయిన్ అవ్వండి. ఈ జాయిన్ అయితే కూడా సార్ నేను ఇంతమందికి 5,000 కట్టుముడినా 10,000 కట్టుముడినా అని చెప్తున్నారు. నేను అడిగినా సార్ 10,000 ఎందుకు కట్టినా అంటే, వాళ్ళు బలవంత పెట్టి సార్ నాకు, నేను కూడా బలవంత పెడతావు 20,000 రూపాయలు ఎందుకు ఇస్తలేవు నాకు? ఆయన బలవంత పెట్టి నన్ను డబ్బులు కట్టే ఆశపడ్డావు. ఇక్కడ టెంప్ట్ అయిన ఏం చెప్పిండు ఆయన, 10 కడితే 20 వస్తాయనో, రోజు ఇన్ని పడతాయనో, లైఫ్ మార్క్ ఏదో చెప్పిండు. ఎక్కడో కనెక్ట్ అయ్యి కట్టినావు అంతేగాని బలవంతంగా నీ జేబులోకి వెళ్ళి బ్యాంకులోకి వెళ్ళి గుంజుకోడేవాడు. ఎస్ అవును. నేనేమంటున్నా అంటే, డబ్బులు కట్టే ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్ కాదు. ఇందులో డబ్బులు కట్టేది లేదు, ఇంకొంతోటి కట్టించేది. ఇది ప్యూర్ బిజినెస్ మోడల్. ఈ బిజినెస్ మోడల్ ని తెలుసుకోవడానికి చాలా టైం లేదు. 24 hours పనిచేసే దేని గురించి? డబ్బుకే. అన్న ఒక్కసారి మీటింగ్ రానంటే, అన్న ఈ రోజు మొత్తం నాకు డ్యూటీ ఉందన్న, నేను రాలేను. డ్యూటీ దేనికి? ఇంత బిజీగా ఉన్నావు కదా, ఒక్క రోజు ఇంటికాడ రెస్ట్ తీసుకోవాలన్నా కూడా పర్మిషన్ నీ బాస్ కావాలి, అవునా? భార్య ఏమంటారు, మ్యారేజ్ ఏ రోజు భార్యను బయట తీసుకోవాలంటే బాస్ సార్ రేపు నా వైఫ్ బయట తీసుకోవాలి సార్, వైఫ్ ఏం లేదు అది సెట్ చేయి ఫస్ట్. చేసిన సార్ అయిపోయింది, పోవచ్చా సార్? అది కూడా చేయి. చేసిన సార్, పోవచ్చా సార్? అంటే నీ పిల్లని నువ్వు పోవాలన్నా కూడా బాస్ పర్మిషన్ కావాలి. నేను మళ్ళా గుర్తు చేస్తున్నా, ఉద్యోగం చెడ్డది కాదు, కానీ నీ బలం ఉద్యోగం కాదు. ఒకవేళ ఉద్యోగమే లైఫ్ మారుస్తుంది అనుకుంటే రజనీకాంత్ కండక్టర్ గా రిటైర్ అయిపోవాలి, సూపర్ స్టార్ కావాలి. నేను ఇది మంచిది ఇళ్ళకి రారి అని చెప్తలేను, నా పాయింట్ అర్థం చేసుకోండి. నీ బలము నువ్వు చేసే పని మాత్రమే కాదు, ఇంకా చాలా చేయగలుగుతావు అని చెప్తున్నాను. ఆ చాలా చేయగలుగుతావు అని ముందు మనం నమ్మాలి. నాకు డబ్బు చాలా కావాలి, నేను చాలా కష్టపడాలనుకుంటున్నా, ఎంత కష్టపడితే అంత డబ్బు వచ్చే మార్గం ఏమైనా ఉందా అని కనుక నువ్వు వెయిట్ చేస్తుంటే ఈ బిజినెస్ ఉంది అని నేను చెప్తాను. ఇలాంటి బిజినెస్ చాలా ఉన్నాయి, ఈ బిజినెస్ ఉంది అని చెప్తున్నా. బిఫోర్ దట్ నా క్వశ్చన్కి ఒకసారి ఆన్సర్ చెప్పండి. రియల్